మనకి బీపీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. మనకి షుగర్ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. ఊబకాయం ఒబేసిటీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. గుండె జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ. గట్ హెల్దీ ఫుడ్స్ అని మనం వినేవి చాలాసార్లు మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ గట్ హెల్త్ ఒకటేనా? యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఒక జబ్బు, గట్ హెల్త్ అనేది ఒక ఆరోగ్య స్థితి. సో రెండు ఒకటి కాదు. చిన్నప్పుడు ఏదైనా బాగాలేదు అని నీరసంగా ఉంది అంటే ముందు విరోచనం సరిగ్గా అయిందా అని అడగడం ఆ రోజుల్లో పద్ధతి. సో ఇప్పుడు మ్యామ్ మరి ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికైనా వాళ్ళ స్వీయ పరీక్షలు కావచ్చు గట్ హెల్త్కి సంబంధించి? ఎటువంటి ఆహార పదార్థాలు తింటే కడుపు సెట్ అవుతుంది? కడుపు సెట్ అవ్వడము లేకపోతే హాయిగా ఉండడము అంటే ముందు హాయిగా లేని వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలి, అది కరెక్ట్. మనకి తెలిసిన బెస్ట్ ప్రోబయోటిక్ పెరుగు, ఫర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇవన్నీ అంటాం. ఆ మోతాదు సరిపోతుందా? ఇప్పుడు కొత్తగా కొంబుచాలు రకరకాల వస్తున్నాయి. ఇంత ఎగ్జాటిక్ ఫుడ్ అవసరమా అందరికీ? ఆ పెరుగు రోజు తాగుతున్నాం కాబట్టి పొట్ట బాగుపడిపోతుంది? నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. సో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ రెండింటినీ కూడా మనము